హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి బ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో మీకు అరటికాయతోటి ఆవబెట్టే కూర ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. చాలామందికి తెలిసిందేనండి, కానీ నెల్లూరు వైపు పెద్దగా ఎవరు చేయరనమాట. ఫస్ట్ అయితే అరటికాయల్ని ఈ సైజులో కట్ చేసుకునేసేసి ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కల్ని మనం ఉడికించుకుంటున్నప్పుడే అరటికాయకి కావాల్సినంత ఉప్పు, కొంచెం పసుపు, ఇవి రెండు కూడా వేసేసి అరటికాయల్ని బాగా ఉడికించుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు ఉడికే లోపల దీంట్లో కావాల్సిన ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసంగా నేను 1.5 ఇంచు దాకా అల్లం తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, అలాగే మనం అరటికాయ ఆవపెట్టి కూర చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఆవపిండి అనేది వాడుతున్నానండి. మీరు పచ్చి ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆవపిండి 1/2 స్పూన్ తీసుకున్నాను. మీరు పచ్చి ఆవాలు కూడా 1/2 స్పూన్ తీసుకునేసేసి వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుందామండి. కూరకి కావాల్సిన పులుపు కోసంగా కొద్దిగా చింతపండు అనేది వాడుతున్నాను. మీరు నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. ఇట్లాగా కొంచెం కోర్సుగా పచ్చిమిర్చి, అల్లం, ఆవపిండి 3 కలిపి మిక్సీ పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనకి అరటికాయ కూడా బాయిల్ అయిపోయింది. చూసారు కదా, పూర్తిగా ఉడికిపోకూడదండి. ఒక 70 to 80% అరటికాయ ఉడికితే సరిపోతుంది. ఈ కూర చాలా తొందరగా చేసేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ కూడా ఇస్తుందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఉడికించుకునే అరటికాయల్ని పక్కన పెట్టేసుకునేసేసి అరటికాయ కూరకి పోపు అనేది రెడీ చేసేసుకుందామండి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంకా నేను 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనె అనేది తీసుకున్నాను. 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇవన్నీ వేసేసుకునేసేసి ఆవాలు చిటపటమనేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపులో మనము ఉడికించి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలన్నీ కూడా వేసేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం కాదండి, 1 నిమిషం పాటు ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనము ఈ విధంగా అరటికాయని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండులో నుంచి తీసుకున్నటువంటి చిక్కటి చింతపండు గుజ్జు అనేది వేస్తూ ఉన్నాను. అలాగే మనం ఇంతాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసేసుకొనేసేసి మనం అరటికాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనం అరటికాయ ముక్కల్ని కొంచెం నలుపుతూ కొద్దిగా ముద్దలాగా దగ్గరగా చేసుకోవాలి. కొంచెం ముద్దగా ఇట్లా ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మీకు ఆవాలు ఘాటు కొంచెం ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో నాకు కూడా చెప్పండి. ఇవన్నీ వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మనము కూరని ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునేటువంటి అరటికాయ ఆవబెట్టిన కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని తప్పకుండా నాకు చెప్పండి.